చిన్న పిల్లలకు ఆయిల్ తో మద్దన చేస్తే చాలా మంచిదని పెద్దలు చెబుతుంటారు. అయితే ఈ తరం తల్లులకు బిజీ లైఫ్ స్టైల్ వల్ల మసాజ్ చేసే టైం ఉండడం లేదు. కానీ ప్రతిరోజు పిల్లలకు మద్దన చేయడం వల్ల వారి మానసిక శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది, అవయవాలు బలంగా ఉంటాయి, ఎదుగుదల బాగుంటుంది, శ్వాసకోశ, నాడి, జీర్ణ, ఎండోక్రైన్ వ్యవస్థలు మెరుగ్గా పనిచేస్తాయి. అంతేకాదు మసాజ్ అనేది తల్లిదండ్రులు పిల్లలకు మరింత దగ్గరయ్యేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తల్లి బిడ్డల బంధాన్ని మానసికంగా బలోపేతం చేస్తుంది. సో ఎంత బిజీగా ఉన్నా పిల్లలకు కాస్త టైం కేటాయించి మసాజ్ చేయండి. అయితే మసాజ్ చేసే ముందు బిడ్డ ప్రశాంతంగా సౌకర్యవంతంగా ఉండడం చాలా ముఖ్యం. ఆహారం తినిపించిన తర్వాత కనీసం 2 గంటల తర్వాతే మద్దన చేయాలి. వేసవి కాలంలో స్నానానికి ముందు ఆయిల్ మసాజ్ చేయాలి. అదే శీతాకాలంలో అయితే స్నానం చేయించిన తర్వాత బిడ్డ ఒంటికి నూనెతో మద్దన చేయాలి. మసాజ్ చేస్తున్నప్పుడు శిశువు నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటేనే మసాజ్ చేయాలి. చిరాకు పడి ఏడుస్తుంటే మద్దన చేయకపోవడమే మంచిది. శిశువుని తిప్పి తల, మెడ, భుజాలు, తొడలు, కాళ్ళని మసాజ్ చేయాలి. దీనివల్ల వారి అన్ని భాగాలు యాక్టివ్ అవుతాయి. మద్దన అనేది ఎప్పుడు సున్నితంగా, నిదానంగా చేయవలసిన పని కాబట్టి ఎక్కువ ఒత్తిడిని ఉపయోగించకుండా మద్దన చేయాలి. ముఖ్యంగా తల విషయంలో చాలా శ్రద్ధగా మసాజ్ చేయాల్సి ఉంటుంది. 6 నెలలు దాటిన పిల్లలకైతే కాస్త ఒత్తిడి ఉపయోగించి చేయవచ్చు. ఎప్పుడైనా మద్దన అనేది కాళ్లతో మొదలుపెట్టి తల వరకు చేరాలి. మసాజ్ చేసేటప్పుడు వారితో మాట్లాడడం, పిలవడం వంటివి చేయాలి. అప్పుడే పిల్లలు దాన్ని ఆస్వాదిస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. వెటి న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెటి న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.